నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ దుమ్దాం దొరబాబు తెలంగాణ ఎన్నికలకు ముందు బీజేపీ జనసేన మధ్య చిగురించిన పొత్తు సార్వత్రిక ఎన్నికలకు ముందే కటీఫ్ కానుందా జనసేనానితో కలవడం వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని కమలం పార్టీ గుర్తించిందా అసలు తెలంగాణలో జనసేన ఓట్లు ఎందుకు బీజేపీకి మరలలేదు వాచ్ ది స్టోరీ 2023 సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం కలిసి రాలేదని రాజకీయ పండితులు చెబుతున్నారు. 2023 సంవత్సరంలో కూడా జనసేన రాజకీయాలలో తన ప్రభావాన్ని చూపించలేకపోయిందని తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. బీజేపీతో పొత్తులలో భాగంగా కూకట్పల్లితో పాటు కోదాడ, తాండూరు, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, నాగర్ కర్నూల్ లాంటి మొత్తం 8 స్థానాలలో జనసేన అభ్యర్థులను బరిలోకి దింపారు పవన్ కళ్యాణ్. అంతేకాదు జనసేన అభ్యర్థుల కోసం అలాగే బీజేపీ అభ్యర్థుల కోసం కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం పైన కూడా భవిష్యత్తులో ఫోకస్ చేస్తారని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చరిష్మా తెలంగాణ రాష్ట్రంలో పనిచేయలేదు. కనీసం ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన ప్రభావం చూపించలేదు. ఒక్క కూకట్పల్లిలో మాత్రమే ఓ మోస్తరు ఓట్లు సాధించిన జనసేన అక్కడ 3వ స్థానానికి పరిమితమైంది. మిగిలిన అన్ని చోట్లలో జనసేన పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్పల్లి వంటి ప్రాంతాలలో కూడా జనసేన సత్తా చాటలేకపోయింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనవసరంగా అభాసు పాలయ్యారని రాజకీయ పండితులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనసేనకు అటువంటి ఫలితాలే వస్తాయని, తెలంగాణ ఫలితాలు ఏపీలో జనసేనకు రిపీట్ అవుతాయని పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. బర్రెలక్క కన్నా జనసేన పరిస్థితి మెరుగ్గా ఉందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనవసరంగా పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీతో తలనొప్పిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 2023 సంవత్సరంలో కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని అర్థమవుతోంది. ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ కు ఎన్నికలు కలిసి రాలేదని స్పష్టంగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవర్ ఏమాత్రం కలిసి రాని పరిస్థితులలో ఇక సార్వత్రిక ఎన్నికలలో ఒంటరి పోటీకే కమలం పార్టీ సిద్ధమైంది. ఇది సంకేతాలతో ముందుకు వెళుతోంది. మోదీ చరిష్మాతోనే కనీసం కొంతైన పార్లమెంట్ స్థానాలు వస్తాయని భావిస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ప్రభారీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు బీజేపీ క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోందని, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టి పారేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో సమానంగా పోటీ ఉంటుందని అన్నారు. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందని, లోక్సభ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని తెలిపారు. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద కమలం పార్టీ జనసేనానికి రామ్ రామ్ చెప్పేయనుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేనకు కాషాయం పార్టీ సపోర్ట్ ఉంటుందా లేదా అనేది మాత్రం ఇంకా తేలలేదు. తెలంగాణలో లాగా అక్కడ కూడా ఒంటరిగా వెళ్తే మాత్రం జనసేనానికి ఇక ఎన్డీఏ నుంచి వైదొలగక తప్పదని పరిస్థితి రావచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.